పక్క జిల్లాలోని ఎమ్మెల్యేకి మా నియోజకవర్గంలో ఏం పనంటూ మాజీ మంత్రిపై ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి సూటిగా ప్రశ్నించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఏర్పాట్లపై చర్చించుకుంటున్న వాలంటీర్లు, వీఆర్ఓలపై అసత్య ప్రచారాలు చేయడం సరికాదన్నారు. ప్రజలకు ఎనలేని సేవలందిస్తున్న వాలంటీర్లను టార్గెట్ చేయడం సిగ్గుచేటన్నారు. ఓ పార్టీలో ఉంటూ మరో పార్టీకి క్రాస్ ఓటింగ్ చేసినందుకు పార్టీ నుంచి బహిష్కరించబడిన వ్యక్తి ఆ ఎమ్మెల్యే అన్నారు. ఏదైనా రాజకీయంగా పోటీ చేయగలిగితే రండి చూసుకుందామని సవాల్ విసిరారు. నెల్లూరు జిల్లా సంఘం పీఏసీఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పక్క జిల్లాలో ఎమ్మెల్యే గారు సొసైటీ బిల్డింగ్కి వచ్చి దాని లోపలికి వచ్చి మా మీటింగ్ జరిగేటప్పుడు 10 నిమిషాలు 5 నిమిషాలు కూర్చోవడం చూసి అక్కడ ఏం జరుగుతుందో అని కూడా గమనించి ఏమి చెప్పకుండా మళ్ళీ కిందకు వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ముఖ్యంగా 3 ఆరోపణలు చేశారు. ఒకటి వచ్చి సెలవు రోజు మీటింగ్లు ఎవరు పెట్టుకునేది అని, అది కూడా అధికారులు లేకుండా వాలంటీర్లు, నాయకులు ఎందుకు కలుస్తున్నారు అని ఒక అలిగేషన్ చేశారు. రెండోది, ఇక్కడ ఓటర్లు అంటే టీడీపీకి అనుకూలంగా ఉండే ఓటర్ని ఈ మీటింగ్ ద్వారా వాళ్ళని తీయడం ప్రయత్నిస్తున్నామని చెప్పేసి కూడా ఒక అలిగేషన్ చేశారు. ముఖ్యంగా ఫస్ట్ పాయింట్కి ఆయనకి తెలుసో తెలీదో ఇప్పుడు దాకా గత సంవత్సరం నుంచి గడప గడప కార్యక్రమం జరుగుతూ ఉంది. సండే కానీ ట్యూస్డే అని ఎప్పుడు చూసుకోకుండా దాదాపు 20% సండేనే జరిగింది. అంటే ఆదివారం రోజునే మా గడప గడప కార్యక్రమాలు కూడా జరిగింది. ఒకరోజు సెలవని, ఒకరోజు పండగని అదేమీ లేకుండా మన ప్రభుత్వం ద్వారా ప్రజలకి ఈ పథకాలని అందాయా లేదా, ఎవరికన్నా ఇబ్బంది ఉందా, వాళ్ళకి ఇంకా ఏమన్నా సహాయం చేయగలుగుతామా, ఇవన్నీ ఎక్కువ చూస్తూ మేము పనిచేస్తూ ఉంటే ఆయన ఎవరండి నేను మీ ద్వారా అడుగుతున్నాను మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి. ఆదివారం పనిచేస్తారా, సెలవులో పనిచేస్తారని చెప్పి ఆయనకి ఆయన వైఎస్ఆర్సీపీ టికెట్లో ఒక ఎమ్మెల్యేగా ఎన్నికై అక్కడ బాధ్యతలు మర్చిపోయి ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమం చేయకుండా అక్కడ ఉండే ప్రజలకి మన ప్రభుత్వం ద్వారా ఏమేమి చేశారని అవన్నీ చూసుకోకుండా ఇక్కడ ఎవరైనా ఆ పని చేస్తూ ఉంటే వాళ్ళని ప్రశ్నించడానికి మీరెవరు? రెండోది, ఓటర్ డెలిషన్ వాలంటీరు మా నాయకులు చేస్తున్నారని చెప్పి ఇంకో ఆరోపణ చేశారు. మీ అందరికీ బాగానే తెలుసు, ఓటర్ డెలిషన్కి దాదాపు జూలై 21 నుంచి ఆగస్ట్ 21 దాకా బిఎల్ఏస్ని అపాయింట్ చేయడం జరిగింది. 2 పార్టీలు, అన్ని పార్టీలు బిఎల్ఏలు అపాయింట్ చేయడం జరిగింది. మళ్ళీ గవర్నమెంట్ అయితే ఒక బిఎల్ఓ ఆఫీసర్ని పెట్టారు, దానిపైన ఒక ఎంఆర్ఓ ఉన్నారు, మళ్ళీ దానిపైన ఒక ఆర్డీఓ గారు. ఎవరైనా డెలీషన్కి అప్లై చేస్తే ఫామ్ 7 ద్వారా అప్లై చేయడం జరుగుతుంది. ఆ ఫామ్ 7 గవర్నమెంట్స్తో పాటు అక్కడ లోకల్ బిఎల్ఓ అనే గవర్నమెంట్ ఆఫీసర్ ఎంఆర్ఓకి పంపించాలి. ఎంఆర్ఓ గారు ఒక హియరింగ్ కోసం పిలవాలి, నోటీస్ ఇస్తూ ఏం చేయబోతున్నారు, ఎప్పుడు చేయబోతుందని చెప్పి ఒక హియరింగ్ కూడా ఇస్తే వాళ్ళ తరఫున అబ్జెక్షన్స్ కానీ ఏమైనా రావడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన రికమెండేషన్ ఆర్డీఓ గారికి పంపింది. అంటే ఒక గవర్నమెంట్ సిస్టంలో ఒక చెక్స్, బ్యాలెన్సెస్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోయి దీంట్లో ఎక్కడైనా మీరు వాలంటీర్ అనే అబ్బాయి కనపడుతున్నారు? ఆయన ద్వారా ఏమైనా ఎడిషన్ జరుగుతున్నాయా? ఆయన ద్వారా ఏమైనా డెలిషన్ జరుగుతున్నాయా? ఆయనకి ఏమైనా అధికారం ఉందా డెలిషన్ చేయడానికి? వాళ్ళ మీద ఊరినే ఒక అలిగేషన్ వేసి
వాళ్ళని ఏదో అవమానించాలని చెప్పేసి ఆయన ప్రయత్నం జరిగితే తప్పకుండా అయితే కనపడుతుంది. గత 2 వారాల నుంచి మీ మీడియా ద్వారానే ఎక్కువ చాలా రిపోర్ట్లు వస్తున్నాయి, సర్వే రిపోర్ట్లని. ఎక్కడ ఎవరు టీడీపీ తరఫున ఎవరు కనపడట్లేదని చెప్పేసి ఇట్లాంటి రిపోర్ట్లన్నీ చేస్తూ ఉంటే అదేమన్నా కొంచెం గుర్తింపు కోసం లేకపోతే కనబడడం కోసం ఇక్కడికి వచ్చి ఈ ఆరోపణలు చేసి, అది కాకుండా సొసైటీలో జరిగే మీటింగ్ని సొసైటీ చైర్మన్ మీద కూడా కొంచెం ఆరోపణలు ఇచ్చారు. వ్యక్తిగతంగా అలిగేషన్స్ చేస్తూ అసలు సొసైటీ బిల్డింగ్లోనే అసలు మీటింగ్ జరగకూడదని చెప్పేసి చెప్పడం లేదు. ఆయన ఉన్నప్పుడు దాదాపు 10 సంవత్సరాలు ఇక్కడే ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇంకోసారి ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. సొసైటీ బిల్డింగ్ దేనికి వాడారో ఆయనకే బాగా తెలుసు. మిగతా కాన్స్టిట్యున్సీ మొత్తం ఎవరిని అడిగినా కానీ చెప్పగలుగుతారు. ఇక్కడ జరిగే మీటింగ్ ఒక గడప గడప మన ప్రభుత్వం అని చెప్పి కార్యక్రమంలో దానికి సంబంధించి ప్రోగ్రాం గురించి ఆ మీటింగ్ జరుగుతుంది, అది తప్పు పట్టారు. దాదాపు మీరు ఒకసారి గమనిస్తే ఆయన వచ్చింది వాలంటీర్ అనే వ్యవస్థ మీద అనుమానం చేయడం, వాళ్ళని అవమానం చేయడం. మీరు ఒకసారి ఆ వీడియోలు కూడా కొంచెం గమనిస్తే ఆయన వచ్చినప్పుడు మా వాళ్ళు చాలా మంచి బిహేవియర్తో బిహేవ్ చేశారు. ఆయన వచ్చినప్పుడు జాగ్రత్తగా కూర్చోబెట్టి మిగతా జరిగే మీటింగ్ అంతా చూడమని చెప్తూ, ప్రశ్నలు అడిగితే కొంచెం సమాధానం కూడా చెప్తూ అసలు అవసరమే లేదు. కానీ ఆయనకిచ్చిన గుర్తింపు కానీ ఆయనకిచ్చిన ఆయన వయసుకున్నట్టు ఆయా స్థాయి కొంచెం రెస్పెక్ట్ ఇస్తూ అన్నీ చూపించి పంపించారు. కానీ ఆయనకెందుకు వచ్చి వాళ్ళ గురించే మళ్ళీ అవమానంగా మాట్లాడుతూ, అదే కాకుండా అక్కడ ఒక విఆర్ఓ ఉంటే ఆ విఆర్ఓ చేతులు పట్టుకొని మళ్ళీ పైకి తీసుకుపోయి ఆయన మీద అబండాలు ఇస్తూ, ఇంత అవసరమా అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాం. ఇష్యూ తీసుకొని ఆ ఇష్యూ మీద కొంచెం డిస్కషన్ చేయాలి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా